టెస్ట్ విజయంతో ఉత్సాహంగా పింక్ బాల్ టెస్ట్ కు రెడీ అయిన టీమిండియా తొలి రోజు నిరాశపరిచింది. మన బ్యాటర్లు పింక్ బాల్ కు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఒక్కటే మనకు కలిసొచ్చిన అంశం. పేస్ పిచ్ పై గులాబీ బంతితో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 180 పరుగులకే ఆలౌట్ అయింది. అంచనాలు పెట్టుకున్న కీలక బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. కోహ్లీ, జైస్వాల్, రోహిత్, పంత్ నిరాశపరిస్తే రాహుల్, శుభ్మన్ గిల్ మాత్రం పర్వాలేదనిపించారు. చివర్లో తెలుగు తేజం నితీష్ రెడ్డి మెరుపులు మెరిపించుకుంటే ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చేది కాదు. ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కెరీర్ లో తొలిసారి పింక్ బాల్ తో టెస్ట్ ఆడిన యశస్వి జైస్వాల్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అవగా కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ కాసేపు నిలకడగా ఆడారు. ఈ జంట రెండో వికెట్ కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ ఈ ఇద్దరు 12 పరుగుల వ్యవధిలోనే అవుట్ అవ్వడం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ కూడా తక్కువ స్కోర్కే పరిమితం అవడంతో భారత జట్టు 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 42 పరుగులు చేశాడు. అతనికి అశ్విన్ కాసేపు సపోర్ట్ చేయడంతో భారత్ 180 రన్స్ చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా ప్యాట్ కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత బౌలర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినా పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ మాత్రమే దక్కింది. మరో ఓపెనర్ నాథన్ లబుషేన్ రెండో వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. నాథన్ 38, లబుషేన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 94 పరుగులు వెనుకబడి ఉండగా రెండో రోజు తొలి సెషన్ భారత బౌలర్లకు కీలకం కానుంది. కంగారూలను వీలైనంత త్వరగా ఆల్అౌట్ చేస్తే మ్యాచ్లో పట్టు బిగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆసీస్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కితే మాత్రం టీమిండియా చిక్కులు తప్పవు.